ఏంటి ఇవి మార్కెటింగ్ కి ఎంత మనీ స్పెండ్ చేస్తున్నా కూడా ఎందుకు చాలా తక్కువ లీడ్ వస్తున్నాయి? సేల్స్ అయితే అస్సలే అవ్వడం లేదు. వాట్ ఇస్ దిస్? న్యూ ప్రోడక్ట్ చేయాలనే ముందు 1 మినిట్ టైం తీసుకోండి. మీ బిజినెస్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లడానికి ఒక సింపుల్ సీక్రెట్ చెప్తా. హలో అండి, నమస్కారం. వెల్కమ్ టు బిజినెస్ గ్రోత్ స్ట్రాటజీ సిరీస్ డే 4. మీరు స్కేలింగ్ గురించి ఆలోచించే ముందు మీ బిజినెస్ లో ఆప్టిమైజేషన్ అనేది చేయాలి. ఒక ఎగ్జాంపుల్ చెప్తా, వినండి. మీ సేల్స్ టీమ్ ఎవరైతే ఉంటారు కదా, కస్టమర్స్ తో మాట్లాడుతున్నప్పుడు ఎంత టైం తీసుకుంటున్నారు, ఏం మాట్లాడుతున్నారు మొత్తం విని ఒక హానెస్ట్ ఫీడ్బ్యాక్ అనేది ఇవ్వండి. నెక్స్ట్ మీ లీడ్స్ మొత్తం చూసి ఏ ఇష్ట అవుతున్నాయో ఐడెంటిఫై చేయండి. పాసిబుల్ అయితే ఇంటర్న్స్ ని కూడా హైర్ చేసుకోండి. టైం అనేది సేవ్ అవుతుంది, లీడ్స్ ఎఫిషియన్సీ కూడా పెరుగుతుంది. సెకండ్ వచ్చేసి, మీరు ఫీల్ అవుతున్నారు కదా, అదే లీడ్స్ లో మొత్తం కూడా మనీ అనేది వేస్ట్ అయిపోతున్నాయి అనేది. టెన్షన్ పడకండి. స్మాల్ బయ్యర్స్ ఎవరైతే ఉంటారు కదా, వాళ్ళ కోసం మినీ ప్రోడక్ట్స్ తయారు చేయండి అనమాట. మెయిన్ ప్రోడక్ట్స్ ఎవరైతే కొనుక్కొని ఉంటారో వాళ్ళ కోసం మినీ ప్రోడక్ట్స్ని లాంచ్ చేయండి. ప్రోడక్ట్ని సేల్ చేయడానికి ఒకే యాంగిల్తో అనేది ఎప్పుడు కూడా రావద్దు. డిఫరెంట్ యాంగిల్స్తో అనేది మార్కెట్ని అప్రోచ్ అవ్వాలి. ఎగ్జాంపుల్, బర్త్డే ఆఫర్స్, ఫెస్టివల్ డిస్కౌంట్స్, న్యూ ఇయర్ డీల్స్, దెన్ సేల్స్ ఆటోమేటిక్గా పెరుగుతాయి. ఎవ్రీ సేల్కి ఒక స్కేర్సిటీ అనేది క్రియేట్ చేయాలి. టైం బేస్డ్ యాంగిల్, స్పాట్ ఆఫర్, మనీ బేస్డ్ స్కేర్సిటీ ఎంత ఎక్కువగా ఉంటే సేల్స్ అనేది అంత డబుల్ అవుతాయి అనమాట. అలాగే ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ని మర్చిపోకండి. మీరు వాళ్ళకి ఎంత బాగా సర్వ్ చేస్తున్నారో ఆల్రెడీ మీ దగ్గర ఉండే హ్యాపీ కస్టమర్స్ నెంబర్ అనేది చెప్తుందనమాట. వాళ్ళే మీ బ్రాండ్ అంబాసిడర్స్ అవుతారు. కొత్త కస్టమర్స్ని రిఫర్ కూడా చేస్తారనమాట. ఆప్టిమైజేషన్ అని ఒకటేసారి అనేది చేయకండి. ఒక దాని తర్వాత ఇంకో దాన్ని ఇంప్లిమెంట్ చేయండి. రిజల్ట్స్ వస్తాయి, దాన్ని బేస్ చేసుకొని నెక్స్ట్ స్టెప్ అనేది తీసుకోండి. ఈ ఆప్టిమైజేషన్ స్టెప్స్ అన్నీ ఫాలో అయ్యాక అప్పుడు స్కేలింగ్ గురించి అనేది ఆలోచించండి. దెన్ మీ గ్రోత్ని ఎవ్వరు కూడా ఆపలేరు. మీ బిజినెస్ స్కేలింగ్కి పెరిగితే నాకు థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం లేదు. నేను మీ గ్రోత్ చూస్తే హ్యాపీగా ఫీల్ అవుతాను అనమాట. నేను మీ వేణు కళ్యాణ్, బిజినెస్ గ్రోత్ స్ట్రాటజిస్ట్.